ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. జమిలి అమల్లోకి వచ్చిన 2029లోనే ఎన్నికలన్న చంద్రబాబు, పబ్బం గడుపుకోవడానికే వైసీపీ ఏదేదో మాట్లాడుతోందని విమర్శ. లోక్ అదాలత్లో రాజధాని రైతుల పిటిషన్లు, దాదాపు 20 కేసుల పరిష్కారం అయ్యే అవకాశం. చట్టంపై తనకు గౌరవం ఉందన్న అల్లు అర్జున్, అరెస్ట్ అంశంపై బన్నీకి సినీ ప్రముఖుల పరామర్శ. ఢిల్లీలో మరో పాఠశాలకు బాంబు బెదిరింపులు, తనిఖీల్లో లభ్యం కాని పేలుడు పదార్థాలు. మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీకి అస్వస్థత, త్వరగా కోరుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసేది కాదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్న సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్న సీఎం, గత పరిస్థితుల్ని బేరేజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జమిలి అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది 2029లోనేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక దేశం ఒకే ఎన్నికా విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్న సీఎం, జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందన్నారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, ఆ పార్టీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు, సమాధానాల రూపంలో నిర్వహిస్తామన్నారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతామని, దీంతో సమయం సద్వినియోగం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో చేరిన అడ్వాణీ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అడ్వాణీతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందన్న సీఎం చంద్రబాబు, అప్పట్లో ఏపీ అభివృద్ధిలో అడ్వాణీ సహకారం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. తర్వాత సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. భేటీలో మంత్రి డిబివి స్వామి, దేవినేని ఉమా, చినరాజప్ప, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైతులు, మహిళలపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ అమరావతి రైతులు పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వీటి పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లోక్ అదాలత్తో పరిష్కరించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంగళగిరి కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున మంగళగిరి కోర్టు ప్రాంగణానికి తరలివచ్చారు. రాజధాని రైతులపై పెట్టిన కేసుల్ని లోక్ అదాలత్లో విచారించనున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి చిన్న విషయానికి కేసు నమోదు చేశారని, కూటమి ప్రభుత్వం చొరవతో వీటి నుంచి విముక్తి లభించబోతోందని అమరావతి ఐకాస నేతలు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలో రోడ్లు తోముకెళ్లారు, ఇసుక తోముకెళ్లారు, కంకర తోముకెళ్లారు, మట్టి తోముకెళ్లారు. ఇక్కడ అన్యాయం జరుగుతుందని మేము వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ మీరు తప్పు చేశారు అంటే దొంగతనం చేసిన వాళ్ళు తప్పు కాదంట. మేము అక్కడ నుంచొని మేము పోలీసుల అధికారుల విధులకు భంగం కలిగించామని, కోవిడ్ నిబంధనలు పాటించలేదని మాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈ తప్పుడు కేసులన్నీ ఈరోజు లోక్ అదాలత్లో పరిష్కారం అవుతాయని మేమందరం కూడా ఆశపడుతున్నాం. 1631 రోజు ఉద్యమం చేశామంటే మా ఉద్యమంలో ఏ ఒక్కరిని కానీ కించపరచలేదు, ఏ ప్రభుత్వాధికారిని మేము తోలనాడి మాట్లాడలేదు. కానీ మరి అసలు ఆ కేసులు ఏమైంది కూడా తెలియదు. ఇవాళ నన్ను అడిగితే, ఇప్పుడు వీళ్ళు కనుక మీరు నన్ను అడిగితే నీ మీద ఏం కేసు ఉందా అని అడిగితే ఆ కేసు ఏందని చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఏం కేసు పెట్టారో కూడా తెలియదు. తెలియకుండా కేసు ఉంది, నీ కేసు ఉంది, రా వాయిదాకి, నువ్వు రా, వాయిదాకి రాకపోతే
సమ్మన్లు పంపిస్తాం అని వస్తున్నాయి. ఈ వాయిదాలకు మేము హాజరవుతా ఉన్నాం. మరి ఎందుకు కేసులు పెట్టారు అనేది మమ్మల్ని అడగట్లేదు. మాకు వాయిదా వేస్తున్నాం, తిరుగుతున్నాం. తిరిగి 1631 రోజులు ఉద్యమం చేసాం. ఆ ఉద్యమం కూడా శాంతియుతంగా చేసాం. మళ్ళీ ఆ ఉద్యమం చేస్తానే మళ్ళీ కోర్టుకి హాజరయ్యాం. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు చేసే వయసులో నేను ఈ వయసులో మరి ప్రభుత్వ విధులకి ఏం ఆటంకం కలిగిస్తానో కూడా మరి ప్రజలకు తెలియాలి. మరి ఇప్పుడు లోకాయుక్తలో ఉన్న న్యాయమూర్తులకి తెలియాలి. మరి దీని మీద ఈ కేసులు కొట్టేస్తారని అలా ఆశించి మరి మేము చాలా సంతోషంగా ఉన్నాం. రెడ్డి గారు చేసింది ఏంటంటే రైతుల మీద, దళితుల మీద, అన్ని వర్గాల మీద కేసులు పెట్టి వేధించడం తప్పితే రెండోది ఏ పరిపాలన చేయలేదు. మంగళగిరి న్యాయస్థానంలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్లో రాజధాని రైతుల పిటిషన్లు విచారణకు రానున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ఈరోజు రాజధాని రైతులు మంగళగిరి కోర్టుకు భారీగా తరలివచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు మంగళగిరి కోర్టు ప్రాంగణంలో ఇక్కడ రైతులంతా దాదాపు ఇక్కడ వచ్చిన పరిస్థితి మనకి కనబడుతుంది. ప్రధానంగా ఉన్నటువంటి నేతలే కాకుండా ఇందులో ఉన్నటువంటి సాధారణ రైతులు కూడా వచ్చారు. మహిళలు కూడా చాలామంది ఇందులో మనకి కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పలు రకాల కేసుల్లో వీళ్ళంతా ఇరుక్కొని ఉన్నారు. చాలా కాలం నుంచి కోర్టులో చుట్టూ తిరగలేక అల్లాడుతున్నామని పలుసార్లు ప్రభుత్వానికి, అదేవిధంగా మీడియాకి కూడా గతంలో చాలాసార్లు చెప్పిన పరిస్థితి మనకి తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యమం చేసిన క్రమంలో చాలామంది పైన కేసులు నమోదు చేయటమే కాకుండా వారిపైన తీవ్ర ఒత్తిడి వచ్చిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ జాతీయ స్థాయిలో లోక్ అదాలత్ ఏర్పాటు చేయడంతో చాలామంది ఈ కేసులు పరిష్కారం కోసం ఇక్కడ దాఖలు చేసుకోవటం, అందులో పలు కేసుల్లో ఈరోజు రైతులు ఇక్కడికి హాజరయ్యారు. వారికి కొంత ఊరట లభించే అవకాశం మనకి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని రకాల కేసులు ఇందులో పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే చాలామంది కేవలం రాజధాని రైతులే కాకుండా పలు రకాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇందులో ఈరోజు ప్రత్యేకంగా వారిపైన రాజధాని రైతులపైన నమోదయ్యే కేసుల పరిష్కారం జరగనుందనేటువంటిది ఇక్కడ చెప్పుకోవచ్చు. సుమారు 20 కేసుల నుంచి 30 కేసుల వరకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరిపైన 10-15 ఇట్లాగా చాలా కేసులు నమోదై ఉండటంతో వాటన్నిటిపైన పరిష్కరించుకునేందుకు ఈరోజు వచ్చినట్టు మనకి స్పష్టమవుతూ ఉంది. చాలామంది వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. రాజధాని పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇందులో ఉన్నారు. గతంలో మందడము, తుళ్ళూరు, అదేవిధంగా దొన్నపాడు, ఇలాగా వెంకటాయపాలెం, ఇలాగ రకరకాల గ్రామాల్లో ఉద్యమాలు చేపట్టడం, వాళ్ళు నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది బయటికి వచ్చి. ఆ నేపథ్యంలోనే వారిపైన పలు రకాల కేసులు నమోదు చేశారు. కొన్ని కోవిడ్ కేసులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించలేదని కేసులు నమోదు చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే ఈరోజు అటువంటి కేసుల్లో దాదాపు వారికి విముక్తి లభించే అవకాశం అయితే ఇందులో కనబడుతుంది. సుమారు 1631 రోజుల పాటు గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని కోసం వీళ్ళంతా ఉద్యమం చేపట్టారు. గత ప్రభుత్వం ఎన్నో విధాలుగా వాళ్ళని ఈ ఉద్యమం ఆపేందుకు ఎన్నో విధాలుగా అడ్డుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, 3 రాజధానులు మాకొద్దు అని వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వాళ్ళకి సహకరించడంతో ఈ ఉద్యమాన్ని మేము ముందుకి తీసుకెళ్ళామనేటువంటిది చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు దాదాపు వాళ్ళకి పూర్తి స్థాయి కాకపోయినా సరే చాలా వరకు ఉపశమనం లభించబోతుంది అనేటువంటిది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయవాదులు, అదేవిధంగా న్యాయమూర్తులు కూడా ఇక్కడ దగ్గర ఉండి ఇరు వర్గాల వారిని విచారించిన తర్వాతే కేసులు పరిష్కారం
జరుగుతాయి. వాళ్ళు కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంటి అనేటువంటి పూర్తి స్థాయి వివరాలు చెప్పిన తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరించిన తర్వాతే ఈ కేసులు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఒక్కొక్కళ్ళ పైన ఉన్నటువంటి కేసుల వివరాలని బట్టి వాళ్ళు కోర్టుకి హాజరవుతూ ఉంటారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ కోర్టు జరుగుతుంది, లోక్ అదాలత్ జరుగుతుంది. ఇందులో ఎన్ని కేసులు పరిష్కారం అవుతాయి అనేటువంటిది ఇంకా మనం పూర్తి స్థాయిలో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనా సరే ఇప్పటి వరకు రైతులు రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు కొంతమేర తగ్గబోతున్నాయనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కేశవ్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి నుంచి. వ్యవసాయ ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష చేపట్టారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగు నూతన మండలాల కేటాయింపు, ఆయిల్ ఫెడ్ పరిధిలో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం, సూక్ష్మ సేద్యం అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల సాగు క్లస్టర్ల ఏర్పాటు తదితర ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. ఉద్యాన ఉత్పత్తుల నాణ్యత, ఎగుమతి వృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటిని గెలిపిద్దాము అనే నినాదంతో గుంటూరు జిల్లా తెనాలిలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పట్టభద్రులు, నేతలు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా 2 జిల్లాల్లో పట్టభద్రులకు బలమైన నాయకుడి అండ లభిస్తుందని నేతలు అన్నారు. 90% పట్టభద్రులు కూటమికి మద్దతు తెలిపే విధంగా పనిచేయాలని ఆలపాటి సూచించారు. ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీ పాత్ర ఈ ఓటు అని చెప్పి చెప్పాలనేది నా చేయం. ఆ రకమైనటువంటి ప్రయత్నంలో లోపం జరగకూడదు. మన కర్తవ్యంగా ప్రతి ఒక్క ఓటరు కూడా సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ సమాజాన్ని నేను కాపాడుకోవాలి. ఈనాటి వర్తమానంలోనే కాదు, రేపటి భవిష్యత్తుకి నేను పునాదిని కావాలి. ఆ రకంగా మద్దతు పలకాలి. మంచి ప్రభుత్వానికి ఇది ఒక బహుమతిగా ఇవ్వాలి. ఇది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ విజయం ద్వారా మీ ప్రతిస్కంధాల మీద ఉంది అని చెప్పి నేను మనవి. అందుకే ఈరోజు ఏ యొక్క ఉత్సాహంతో మీరు 20,000 నుంచి, అదేవిధంగా వేమూరులో 10,000 ఓట్లు, 30,000 ఓట్లని నమోదు చేశారు. గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఈ 2 జిల్లాల్లో పర్సంటేజ్ గా చూస్తే 3వ నియోజకవర్గం తెనాలి. 180, 160 మైలవరం, 180 వెస్ట్, 140 తెనాలి 3వ నియోజకవర్గంగా నమోదైంది. అంతే ఉత్సాహంతో ప్రతి ఓటును కూడా మీరు ఓటు వేయాలని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని 2వ రోజు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పులివెందుల్లోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి బయటకు వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం 8 గంటలైనా జమ్మలమడుగులో పోలింగ్ ప్రారంభం కాలేదు. జమ్మలమడుగు పిఆర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో 12 నీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పోలింగ్ కేంద్రం తాళాలు తెరవకపోవడంతో ఎన్నికల సిబ్బంది 6 బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి వచ్చిందని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 56 నీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. 56 సంఘాల్లో 62,175 మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సాగునీటి సంఘం ఎన్నికల్లో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. టీడీపీ నేతల్ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వీడియోలు తీస్తున్న కొంతమంది మీడియా ప్రతినిధుల్ని కూడా వైసీపీ నేత దుర్భాషలాడాడు. పోలీసులు మందలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కొరత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లో నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు నీటి సంఘాలకు ఎన్నికలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నాగార్జున సాగర్, మున్నేరు కాలువల పరిధిలో నీటి సంఘాల ఎన్నికల్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఆసక్తి ఉన్న రైతులు ఆయా సంఘాల పరిధిలో నీటి సంఘం సభ్యుల ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నందిగామలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్పీ పరిధిలో 3 నీటి సంఘాలకు, మున్నేరు కాలువ పరిధిలో 1 నీటి సంఘానికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. పోటీ ఉంటే రహస్య ఓటింగ్ జరిపేందుకు వీలుగా బ్యాలెట్ బాక్సులు సైతం సిద్ధంగా ఉంచారు. అధికారులు ఎన్నికల్ని పర్యవేక్షిస్తున్నారు. నీటి సంఘం సభ్యుల ఎన్నికల అనంతరం నీటి సంఘాల అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి తిరిగి వచ్చినటువంటి అల్లు అర్జున్కు సినీ ప్రముఖుల పరామర్శలు వెలువెత్తుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చినటువంటి తర్వాత చాలామంది సినీ ప్రముఖులంతా కూడా ఇంటికి చేరుకొని ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇంటికి చేరుకొని అల్లు అర్జున్ అదేవిధంగా అల్లు అరవింద్ కూడా పరామర్శించి జరిగిన సంఘటన మీద ఒక విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు పుష్ప నిర్మాతలు కావచ్చు, దర్శకుడు సుకుమార్తో పాటు చాలామంది దర్శకులు, నటీనటులు ఇక్కడ వచ్చి అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన పరామర్శించారు. ముఖ్యంగా నేరుగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఫోన్లలో నందమూరి బాలకృష్ణ ఫోన్లో స్వయంగా అల్లు అరవింద్కు ఫోన్ చేసి బన్నీకి ఇవ్వడం జరిగింది. బన్నీ ఒక 5 నిమిషాల పాటు నందమూరి బాలకృష్ణతో మాట్లాడి జరిగినటువంటి సంఘటన పూర్వ వివరాలన్నీ కూడా ఫోన్లో బాలకృష్ణతో పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్తో పాటు అవంతి శ్రీనివాస్ నేరుగా ఇంటికి వచ్చి ఆయన పరామర్శించారు. ఆర్ నారాయణమూర్తి ఇలా నటీనటులంతా కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఇంటికి నివాసానికి చేరుకొని అల్లు అర్జున్ను పరామర్శిస్తూనే ఉన్నారు. అయితే అల్లు అర్జున్ కూడా పెద్దగా ఈ ఘటన మీద ఎక్కువగా స్పందించకుండా వచ్చిన వారందరినీ కూడా పలకరిస్తూ జరిగిన సంఘటన మీద సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన విషాదకరమైనప్పటికీ ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, త్వరలోనే ఆ కుటుంబాన్ని కలిసి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి అన్ని వివరాలు పంచుకుంటానని కూడా మరోమారు అల్లు అర్జున్ స్పష్టం చేయడం జరిగింది. అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇటు నేషనల్ మీడియా కావచ్చు, స్థానిక మీడియా కూడా ప్రతి అంశాన్ని వివరిస్తూ ఉండడం వల్ల ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలిసాయి. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ కూడా అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ను చాలాసార్లు అంటే ఈ అరెస్టు వెనుక ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, బయట సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, బయట ప్రజల జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, ప్రభుత్వ తీరును చాలా వరకు విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక కుట్రకోణం దాగి ఉందనేది కూడా సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు, విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని అల్లు అర్జున్ వద్ద ప్రస్తావించగా ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి కారణంగా తాను కేవలం కుటుంబానికి సంబంధించిన విషయాలు మాత్రమే పంచుకోదలుచుకున్నాను. ఈ విషయంలో తనకు సహకరించిన సినీ ప్రముఖులకు కావచ్చు, తనకు మద్దతు తెలిపిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినటువంటి అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తాను స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మరోమారో ఆ కుటుంబానికి తన వల్ల సినిమా సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి నష్టానికి క్షమాపణ చెప్తున్నట్టుగా కూడా అల్లు అర్జున్ వెల్లడించడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ నివాసానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు వస్తూ ఆయనకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక మీడియా కావచ్చు, అదేవిధంగా నేషనల్ మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూనే జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి అల్లు అర్జున్ విషయాన్ని
ముఖ్యంగా పతాక శీర్షికల్లో వెలువెత్తడమే కాకుండా వాస్తవ విషయాలు ఏంటనే కోణంలో కూడా ఆరోపిస్తున్నారు. అయితే నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన విషయాన్ని కూడా నేరుగా అల్లు అర్జున్ ముందు ప్రస్తావించినప్పటికీ క్వశ్చన్ చేసినప్పటికీ మాట్లాడడానికి నిరాకరించారు. అల్లు అరవింద్ కూడా దీన్ని పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కోర్టులో న్యాయస్థానంలో ఉండడం కారణంగా ముందస్తు బెయిల్ మీద ఉండడం కారణంగా ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా న్యాయపరమైనటువంటి చిక్కులు అధిగమించి పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాతనే దీనికి పూర్తిగా అన్ని వివరాలు చెప్తామని ఇటు అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అర్జున్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నివాసం వద్ద ఇంకా సినీ ప్రముఖులు వస్తూ మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఇటు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, నేరుగా వచ్చి చాలామంది అల్లు అర్జున్ పలకరిస్తూ జరిగిన సంఘటన మీద విచారం వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బృందంలోని 6 సభ్యులు ఈ ఉదయం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత దర్యాప్తు కొనసాగించారు. ఆలయంతో పాటు లడ్డూ పోటీలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డుల్ని పరిశీలించారు. ముడి సరుకుల నాణ్యతను పోర్టు కార్మికుల్ని అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబైకి ఇండిగో ఎయిర్ బస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం విమాన సర్వీసులను ప్రారంభించారు. ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు 72 మందితో ప్రయాణించే ఏటీఎఫ్ విమాన సర్వీసులు మాత్రమే నడిచేవి. ఇండిగో ఎయిర్ బస్ల రాకతో 180 మంది ప్రయాణించే వీలుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. భవిష్యత్తులో తిరుపతి, కోయంబత్తూరు, షిరిడి, అయోధ్య, వారణాసికి నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు. మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ, ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ 2 ఫ్లైట్లు కూడా కల్పిస్తుందనేది గమనించాలి. ఢిల్లీ, ముంబైతో పాటు ఆల్రెడీ మనకి హైదరాబాద్తో మనం అనుసంధానం అయి ఉన్నాము, చెన్నైతో అనుసంధానం అయి ఉన్నాము, అదేవిధంగా బెంగళూరు కూడా ఉన్నాము. ఇప్పటి వరకు మనం డైలీ ప్రతిరోజు 7 విమానాలతో మనం హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నాము. 1 విమానంతో చెన్నైకి, 2 విమానాలతో బెంగళూరుకి కనెక్ట్ చేసుకున్నాము. షిరిడికి, పుణ్యక్షేత్రాలైన పురి, షిరిడి, తిరుపతి, అదేవిధంగా గుజరాత్ కానీ, అహ్మదాబాద్కి కానీ, సో వారణాసికి కానీ కనెక్టివిటీకి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాసింజర్ ఎయిర్ బస్ కెపాసిటీ వచ్చి 186 మంది పాసింజర్ల కెపాసిటీ. రోజు రాకపోకలు ఇప్పుడు వరకు 1400 మంది ఉన్నారు. ఇక్కడ నుంచి 2000 మంది వరకు సౌకర్యం ఉంటుంది.